మరి పిఆర్ని ఎందుకు మీరు బేసిక్గా అంటే మీరు ఇంట్రోవర్ట్ అని చెప్పారు అనుకోండి, అంటే మరి మీ బ్రదరో మీ మదరో మీ ఫాదరో మీకు చెప్పట్లేదా అదేంటి ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావు, వెళ్ళి అందరినీ కలవాలి, యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ సెల్ఫ్? My brother has been doing that. He's pushing, but starting with you, sir, I'm going to continue. సో దట్ క్రెడిట్ గోస్ టు మీ. ఎస్, అంటే మీరు అప్పుడు అప్రోచ్ అయ్యారు కాబట్టి ఐఎమ్ హియర్ టుడే. సో అండ్ I cannot say no because also I'm here, but again I'm pushing myself. Ante Started. Coming from you, it's an honor asking for an interview. That's definitely I'm going to utilize and make sure ippadi nunchi continuous ga opportunity at the same time promotion. అదే I'll do it. సో మీకు ఇప్పటి వరకు చేసిన ఈ 4-5 సినిమాల జర్నీలో వాట్ ఈస్ ది బెస్ట్ మూమెంట్? మీరు మిమ్మల్ని ఎక్స్ప్లోయిట్ చేసుకుని మీ క్రియేటివ్ స్పేస్ని ఆ సినిమాకి మ్యాచ్ చేయడంలో మీకంటూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లైక్ మీరు డిజైన్స్ చేయడం, అవి హీరోకి నచ్చడం నచ్చకపోవడం, అందులో ఎక్కడైనా టజిల్ ఫేస్ చేశారా మీరు? యాక్చువల్లీ ఫేస్ చేయలేదు లక్కీగా. ఐ డోంట్ నో వై, బికాజ్ యూజువల్లీ నేను కొంచెం రీసెర్చ్ అండ్ వర్క్ ప్రజెంటేషన్ కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తాను. వన్స్ ఐ గో బ్యాక్ దేర్ మేబీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ వస్తాయి సార్ డెఫినెట్గా. ప్రాబ్లీ దిస్ ఈస్ సంథింగ్ ఐ లైక్, నాకు ఇది కంఫర్ట్ ఉండదు, బేసిక్ రిక్వైర్మెంట్స్. సో ఆల్ ఆఫ్ దాట్ ఐ కెన్ మేనేజ్. సో మేజర్ డిజైనింగ్ స్కెచింగ్ స్టార్ట్ చేసే ముందే ఫుల్ నరేషన్ తీసుకుంటాను. అండ్ ఐ ఈవెన్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద డైరెక్టర్ అసలు ఒక డైలాగ్ డెలివరీలా ఉంటుంది, హీరోది కానీ హీరోయిన్ కానీ ఈవెన్ మదర్ది కానీ, యూనో వాళ్ళ మేనరిజమ్స్ ఏంటి అలాంటివన్నీ అర్థం చేసుకొని దెన్ ఐ అండర్స్టాండ్. అంటే ఏ డిజైన్ చేసినా ఇంటెన్షనల్గా చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఇఫ్ దిస్ హ్యాస్ టు స్పీక్, అంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఎమోషన్, ఇది డే టైం అవుతుందా నైట్ టైం అవుతుందా సీన్, అండ్ రూట్స్ ఏంటి, ఆరిజిన్ ఎక్కడ, క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ క్రియేట్ చేసుకొని దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్. సో వాళ్ళకి అదంతా అండ్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఆల్రెడీ మూవీస్ చేసి ఉంటారు కదా సార్, సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ మూవీ పిక్చర్స్ కూడా నేను ప్రజెంటేషన్స్లో పెడతాను. దాని నుంచి ఎలా డిఫరెంట్ ఐడెంటిటీ ఇవ్వగలుగుతాం, బికాజ్ యూనో ఒక క్యారెక్టర్ని చూస్తే వీ షుడ్ బీ ఏబుల్ టు టెల్ దిస్ ఇస్ ఫ్రమ్ దిస్ మూవీ అని. ఎందుకంటే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ చాలా మూవీస్ చేస్తారు. ఇఫ్ యూఆర్ అన్ఏబుల్ టు బ్రింగ్ ద డిఫరెన్స్ యాజ్ పర్ ద క్యారెక్టర్, బికాస్ వాళ్ళు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు యాడ్ సంథింగ్ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో అంత ప్రాపర్ రీసెర్చ్ ఉన్నప్పుడు ఐ థింక్ వెరీ హార్డ్లీ దెర్ ఇస్ ఎ నో. అండ్ లైక్ ఐ సెడ్ సజెషన్స్ ఇన్పుట్స్ కంఫర్ట్ జోన్ వైజే వస్తాయి మెయిన్గా యాక్టర్స్ నుంచి. అండ్ డైరెక్టర్స్ వైజ్ ద రిక్వైర్మెంట్ ఈస్ ఓన్లీ సీన్ బేస్డ్. సో ఆ సీన్ బేస్డ్ డెఫినెట్లీ ఐ అచీవ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ స్మూత్. ఎందుకంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వై దిస్ అంటే నేను చెప్పగలుగుతాను, వై యూ చూస్ దిస్ కలర్ అంటే ఐ కెన్ టెల్. సో వన్స్ యూ గివ్ అ రీజనింగ్ రైట్లీ డెఫినెట్లీ ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్ ఎవరైనా దేర్ ఆన్ బోర్డ్. రైట్. అంటే దీనికి ఒక కోర్స్ అన్నది అవసరం అండి. ఇప్పుడు నిఫ్ట్ ఏదో ముందుగా నేను బాంబేలో చేశానండి, పర్ల్ అకాడమీలో. సో దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ బ్రాండ్ స్టార్ట్ చేశాను, స్టార్టప్ ఫండ్ రైజింగ్ అది చేస్తున్న ప్రాసెస్లో కౌశిక్ అని నా ఫ్రెండ్, హీస్ ద డైరెక్టర్ ఆఫ్ చావు కబురు చల్లగా, ఇప్పుడు కిష్కిందపూరి కూడా చేశారు కదా. సో తను స్టోరీ రాసుకుంటున్నప్పుడు క్యారెక్టర్ డిజైనింగ్ నేను చేస్తుండే, టుగెదర్ యూస్ టు సిట్ అండ్ డూ ఇట్. వన్ ర్యాండమ్ డే బన్నీవాస్ గారి దగ్గరికి వెళ్ళి చూపించినప్పుడు అప్రూవల్ అయిపోయింది, అలా ఆన్బోర్డ్ అయిపోయాను. ఇట్ వాజ్ నెవర్ అంటే ఈ ప్లాన్ లేకుండే, ఇట్ వాజ్ ఓన్లీ బ్రాండ్ బిల్డింగ్, ఒక స్టార్టప్ ఫౌండర్ ఇదే ఉండే. సో somehow ఇది యాడ్ అయింది. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దర్ ఇస్ సో మచ్ స్కోప్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఆల్సో ప్యాషన్ ఐ క్రాక్డ్, సోల్ సాటిస్ఫాక్షన్ ఐ స్టార్టెడ్ టు హ్యావ్ అనమాట. అప్పటి నుంచి ఇంకా ఐ థాట్ ఐఎమ్ నాట్ గోనా స్టాప్, స్లో అండ్ స్టడీగా చేద్దాం, బికాజ్ బ్రాండ్ కూడా బిల్డింగ్ ఉంది కదా. సో లెట్స్ డూ ఇట్ స్లో అండ్ స్టడీ, లెట్స్ డూ ఇట్ హార్ట్ఫుల్లీ అండ్ యూనో. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీరు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయడం అన్నది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందండి? అంటే నేను యాక్చువల్లీ కోర్స్ చేయలేదు, నేను ఆఫ్లైనే చేశాను, బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఇంటీరియర్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్. యా. సో నేను దాని తర్వాత ఇంటీరియర్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ప్రాజెక్ట్స్ చేశాను. ఆ ప్రాజెక్ట్స్ వచ్చిన మనీనే మళ్ళీ ఫండ్ చేసుకొని స్టార్టప్లో పెట్టడం. కానీ యాజ్ అ పాయింట్ అక్కడ మేము హాఫ్ డే కాలేజ్ ఉంటుంది సార్. సో దాని తర్వాత బాంబే ఈజ్ అ ప్లేస్ వెర్ యూ ఎక్స్ప్లోర్. సో క్రియేటివిటీ ఉన్నంత వరకు ఏదైనా నేర్చుకోవచ్చు అక్కడ. సో ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ మా కాలేజ్లో ఫ్యాషన్ స్టూడెంట్స్ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, మోడల్స్ ఉంటారు. ఇట్స్ అ డిజైన్ కాలేజ్ కదా. సో మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం. సో దట్స్
నాకు ఆ ప్రాసెస్ కానీ ఆ మెటీరియల్ నాలెడ్జ్ కానీ ఫ్రమ్ యాన్ నుంచి ఎవ్రీథింగ్ ఐ నో. సో ఆ స్ట్రెంగ్త్ని యూస్ చేసుకోవడానికి ఇంటీరియర్స్ ఫ్రీలాన్స్ చేసుకుంటూ వీ స్టార్టెడ్ దిస్ బికాజ్ వీ థాట్ మార్కెట్లో ఒక గ్యాప్ ఉంది, మెన్స్ వేర్కి ఒక గ్యాప్ ఉంది. నాది కంప్లీట్లీ మెన్స్ వేర్. ఒక 5 years బ్యాక్ చాలా మందికి మెన్స్ డిజైనర్ వేర్ అని పిచ్ చేస్తున్నప్పుడు దే ఆర్ లైక్ మెన్స్కి ఎందుకు డిజైనర్స్ అది ఇది చాలా చెప్పారు. బట్ ఆ మార్కెట్ గ్యాప్ ఇప్పుడు $1 billion కంపెనీ మన మాన్యవర్ కానీ తస్వా కానీ ఫాస్ట్గా వచ్చేసాయి, రైట్? సో ఆ గ్యాప్ ఉంది అనే లాజిక్లో నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి కోఫౌండ్ చేశాము. హీ కమ్స్ ఫ్రమ్ MBA బ్యాక్గ్రౌండ్ అనమాట. బిజినెస్ అదంతా తను చూసుకుంటారు. నేను కలెక్షన్స్, డిజైన్స్, స్టాఫ్ని ట్రైనింగ్, ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్. యా. అంటే ఇప్పుడు అంటే పూర్వం రోజుల్లో ఇలాంటి ఫ్యాషన్ టెక్నాలజీలు కోర్సులు గట్టి ఏమి లేవు. అదే అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కానీ యూ నీడ్ టు నో కొంచెం టెక్నికల్ స్టఫ్ తెలియాలి, లైక్ యూనో అండర్స్టాండింగ్ బాడీ. ఎందుకంటే ర్యాండమ్గా ఏది పడితే అది ఇచ్చి ఇది బాగుంటుంది, అంటే ఇది డ్రెస్ బాగుంది కాబట్టి తినకు సూట్ అవ్వాలి, తిని క్యారీ చేయాలని రూల్ లేదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బాడీ టైప్, అసలు ప్రపోర్షన్ ఎలా ఉంది, ఆయన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఆయన స్కిన్ టోన్ ఎలా ఉంది, వాట్ విల్ వెయిట్. అంటే ఒక పర్టికులర్ కలర్ అన్ని సీజన్స్లో సూట్ అవుతుంది అని రూల్ ఏం లేదు. అంటే సమ్మర్లో సూట్ అయ్యేది వింటర్లో సూట్ అవుతుంది అదే స్కిన్ టోన్కి, మన బ్రౌన్ స్కిన్ టోన్ కానీ వార్మ్ స్కిన్ టోన్ వాళ్ళకి. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ కొంచెం అండర్స్టాండింగ్ తీసుకుంటూ అండ్ రెస్ట్ అంటే ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్ స్కెచింగ్ కానీ ఆర్ట్ వర్క్, ఏదైనా డ్రెస్ పైన పెయింట్ చేయడం అలాంటివన్నీ కొంచెం వచ్చి ఉంటే మేబీ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్. డజంట్ హ్యావ్ టు డూ అ కోర్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్. అంటే యూ నీడ్ టు లెర్న్ యువర్ బేసిక్స్ అనమాట. ఓకే. ఎందుకంటే మనకి ఇంటీరియర్స్లో కూడా కలర్ సైకాలజీ, కలర్ అండర్స్టాండింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు పుట్ ఇట్ హియర్. అలా బాగుంది. మీరు విమెన్ అయ్యి ఉండి మెన్స్ వేర్ మీద రీసెర్చ్ చేయడం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ మాల్కి వెళ్ళినా మెన్స్ వేర్, ఫ్లోర్ వేర్ ఉంటుంది, గర్ల్స్ వేరు, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. హౌ కమ్ యూ డెవలప్డ్ ఎన్ ఇంట్రెస్ట్ on this kind of men's designs and men's fashions? Yeah, first I would say, I mean, it started from home because my brothers keppudu they want my opinion, either brothers, and eppudu shopping ki ellna idokena photos pampidam idantha ante oka assistance kavali men ki. You know, మీరు కూడా షాపింగ్కి వెళ్తే యూ టేక్ యువర్ వైఫ్ ఆర్ సిస్టర్ ఆర్ సంబడి బాగుందా అని అడిగి ఎలా ఉంది వాళ్ళ సజెషన్ తీసుకోవడానికి, బికాస్ వీ బిలీవ్ దే కెన్ చూస్ సంథింగ్ రైట్ ఫర్ అస్ అని, రైట్? సో ఆ అసిస్టెన్స్ కోసం దర్ ఇస్ అ రిక్వైర్మెంట్ అండ్ దే డింట్ ఎక్స్ప్లోర్ ఫ్యాషన్. సో అండ్ మెన్ ఆర్ వెరీ లాయర్ వెన్ ఇట్ కమ్స్ టు బీయింగ్ ఏ కస్టమర్. అంటే ఐ డోంట్ థింక్ యూ చేంజ్ యువర్ బార్బర్ ఆర్ అంత అసలు ఫ్రీక్వెంట్గా కూడా మార్చరు. ఒకరు నచ్చితే వాళ్ళకి స్టిక్ అయిపోతారు. అండ్ ఆ గ్యాప్ చాలా ఉంది సార్. విమెన్స్ కంటే ఎప్పటి నుంచో ద ఫ్యాషన్ హెస్ బిన్ ఓవర్ఫ్లోయింగ్, కానీ మెన్కి చాలా ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి అండ్ దే డెంట్ క్రాక్ దిస్ థింగ్ అని. ఆ రీజన్తో ఆ గ్యాప్ ఉంది మార్కెట్లో. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, లెట్స్ బ్రింగ్ ఇన్ మోర్ AI బేస్డ్ అసిస్టెంట్స్. AI బేస్డ్ కూడా? AI బేస్డ్ కూడా. ఓకే. యా. సో ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా AI సపోర్ట్ వచ్చేసింది. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఇప్పుడు విత్ ద థింగ్స్ అంటే ఇంత ఫాస్ట్ గా ఫ్యాషన్ మూవ్ అవుతుంది గ్లోబల్లీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.